కొత్తిమీర పెంచడం చాలా ఈజీ అని చాలామంది అనుకుంటారు. కానీ నేనైతే చాలాసార్లు ఫెయిల్ అయినా. అండ్ నాలాగే కూడా మీరు కూడా ఫెయిల్ అయి ఉంటారు. చాలా ట్రయల్స్ తర్వాత నాకు 100% సక్సెస్ అయ్యే టెక్నిక్ ఒక్కటి అర్థమైంది. అది నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. అండ్ ఈ వీడియో మీరు చూస్తున్నారంటే డెఫినెట్గా ఈ కంటెంట్ మీకు ఇంట్రెస్ట్ అనమాట. బై ద వే, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మధ్యలో నేను నా గార్డెనింగ్ టిప్స్ కూడా ఇస్తాను, మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. సో ధనియాలని మనం సీడ్స్గా వాడతాం కదా కొత్తిమీర పెంచడానికి. ఈ ధనియాలని డైరెక్ట్గా సాయిల్లో వేస్తే 50-50 ఛాన్సెస్గా వస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనము నీళ్లు చాలవేమో తొందరగా జర్మినేట్ అవ్వాలని ఎక్కువ వాటర్ పోసినాం అనుకోండి, లోపలనే ఆ సీడ్స్ అన్నీ రాటన్ అయిపోయి మొత్తం కుళ్ళిపోయినట్టు అయిపోయి సగం మొక్కలే వస్తాయి అన్నమాట. అలా కాకుండా ఒకరోజు తప్పించి ఒకరోజు పోయడమో లేకుంటే ఒకసారి మర్చిపోవడమో వాటర్ అట్లా చేస్తే సీడ్స్ కరెక్ట్గా జర్మినేట్ అవ్వకుండా అందులో సగం సీడ్స్ పాడైపోతాయి. అయితే ఈ సీడ్స్ జర్మినేట్ కావాలి అంటే మొలకలు రావాలి అంటే ఖచ్చితంగా ఇది సాయిల్ అనేది మాయిస్ట్గా ఉండాలి. సో ఇప్పుడు నేను చెప్పే టెక్నిక్ ఏంటంటే చాలా సింపుల్గా, అసలు ఈ సాయిల్ మాయిస్ట్ ఇవేవి ఆలోచించకుండా 100% సక్సెస్ అయ్యేటట్టు నేను చెప్తాను. సో ఫస్ట్ మనము షాప్లో దొరికే ధనియాలు యూస్ చేయొచ్చు. అయితే ఈ ధనియాలు సీడ్స్ ఎట్లా అంటే ఒక్క సీడ్ ఈక్వల్స్ టు 2 ప్లాంట్స్ అన్నమాట. అందుకని మనం ఈ ధనియం సీడ్ని స్ప్లిట్ చేయాలి. మా అమ్మ చెప్పేది, ఇదివరకు ఇది స్ప్లిట్ చేయడానికి చెప్పుతో రాకేవాళ్ళంట. సో నేనైతే ఇప్పుడు అట్లా చేస్తలేను. ఈ ధనియాలు స్ప్లిట్ చేయడానికి నేను చపాతీ కర్ర యూజ్ చేస్తున్నా. బాగా గట్టిగా ఒత్తొద్దు, జస్ట్ నార్మల్గా కొంచెం ప్రెషర్ పెట్టి, కొంచెం లైట్గా ప్రెషర్ పెట్టేసి మనము రోల్ చేస్తే ఇవి అన్నీ స్ప్లిట్ అయ్యి 2గా అవుతాయి అన్నమాట. ఈ టిష్యూ పెట్టుకొని చేస్తే ఏంటంటే ఎక్కువ ప్రెషర్ డైరెక్ట్గా సీడ్స్ మీద పడదు, అందుకోసమని టిష్యూ పెట్టుకున్నా. అండ్ ఇప్పుడు ఈ సీడ్స్ రెడీగా ఉన్నాయి, వీటిని డైరెక్ట్గా సాయిల్లో వేద్దాం అనుకుంటున్నారా? అయితే కాదు. సో నేను ఇక్కడ ఈ సీడ్స్ని వాటర్లో నానబెడుతున్నాను. దట్టు ఒక నైట్ అంటే 10 to 12 hours నానబెట్టబోతున్నాను. సో నెక్స్ట్ డే ఓపెన్ చేసి చూస్తే మంచిగా నానిన ధనియాలు. ఇప్పుడు వీటిని డైరెక్ట్గా సాయిల్లో జల్లినా కూడా తొందరగా మొలకలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్లా కూడా ఒక మెథడ్. కానీ నేను ఇప్పుడు చెప్పే మెథడ్ ఏంటంటే ఒక వెట్ టిష్యూలో ఆర్ఎల్స్ ఒక టిష్యూలో వేసి ఈ నానిన ధనియాలను మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మెత్తటి సాయిల్ తీసుకొని దీనిపైన జల్లుతున్నా. మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత, యాక్చువల్గా మనం డైరెక్ట్గా ధనియాలు తీసుకెళ్ళి సాయిల్లో వేస్తే 8 to 9 days పడుతుంది మొలకలు రావడానికి. అండ్ రైట్ టెంపరేచర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా 100% రిజల్ట్ వస్తుంది అది కూడా. సో ఇట్లా వెట్ టిష్యూలో పెడితే ఏమవుతుందంటే తొందరగా మొలకలు వచ్చేస్తాయి. నాకు యాక్చువల్గా ఒక కాటన్ క్లాత్ మంచిది దొరకలేదు, అందుకనే నేను ఇట్లా టిష్యూ పెట్టేసి జిప్ లాకర్లో వేసిన. కానీ మీ దగ్గర మంచి కాటన్ క్లాత్ ఉంటే మాత్రం దాంట్లోనే ఈ ధనియాలని మూట కట్టినట్టు పెట్టేసి పక్కకు పెట్టేయండి. సేమ్ మనము స్ప్రౌట్స్ చేసుకుంటాం కదా, పెసర్లు శనగలు నానబెట్టి అట్లనమాట. సో దీనిపైన ఇంకొక టిష్యూ పెట్టేసి మంచిగా వాటర్ స్ప్రింకిల్ చేసేయండి. అండ్ దీన్ని నేను ఒక జిప్ లాకర్లో పెడుతున్నా. అండ్ జిప్ లాకర్లో కొంచెం జాగ్రత్తగా పెట్టాలి, పొజిషన్ పాడవకుండా. సో ఇట్లా దీన్ని కాసేపు వదిలేయండి. ఒక 3 days వదిలేస్తే సరిపోతుంది. ఆ తర్వాత చూడండి మంచిగా మొలకలు వచ్చినాయి. ఎంత పెద్ద పెద్ద మొలకలు వచ్చినాయి చూసినరా? అసలు అన్నిటికీ వచ్చినాయి. నేను చెక్ చేసిన
ఒకటి చిన్న మొలకలు వచ్చినాయి, కొన్ని పెద్దగా వచ్చినాయి, అంతేగాని అన్నీ కూడా మొలకలు వచ్చేసినాయి. సో ఇప్పుడు ఇవి సాయిల్లో నాటడానికి రెడీగా ఉన్నాయన్నమాట మన స్ప్రౌట్స్. సో మీకు చూపించడానికి నేనైతే కొన్ని తీసుకొని తొట్టిలో వేస్తున్నా. అంటే ఇండోర్గా కూడా పెంచుకుంటే, అంటే చిన్న బాల్కనీలో పెంచుకునే వాళ్ళకి ఎట్లా వస్తుందా అని చెక్ చేద్దామని. అండ్ మిగతావేమో నా గార్డెన్లో వేసిన. యాక్చువల్గా నా గార్డెన్లో ఆల్రెడీ నేను చాలా సీడ్స్, చిక్కుళ్ళు, కాకర ఇలాంటివి ఏవేవో వేసేసిన. సో కరెక్ట్గా నేను మార్క్ చేసుకోలేదు ఏవి ఎక్కడ వేసినో. సో నాకు గార్డెన్లో కరెక్ట్ ప్లేస్ లేదు బేసిక్గా. అందుకని కొన్ని ధనియాలు మాత్రం ఒక దగ్గర వేసిన, కొన్ని ధనియాలు మాత్రం ఇంకో దగ్గర వేసుండే. సో అట్లా వేస్తే నాకు ప్లేస్ కొంచెం సెట్ అయింది. అండ్ ఫైనల్లీ చూస్తే మాత్రం గార్డెన్లో పెట్టిన కొత్తిమీర చాలా బాగా వచ్చింది. జస్ట్ ఇన్ ఎ వీక్ నాకు ఇంత బాగా రిజల్ట్ వచ్చింది. అండ్ తొట్టిలో వేసిన ధనియాలు ఏమైనాయా అని ఆలోచిస్తున్నారా? అవి కూడా చాలా బాగా వచ్చినాయి. కాకపోతే నేను షూర్గా చెప్పగలను, గార్డెన్లో వేసినవి అయితే ఫాస్ట్గా హెల్దీగా వచ్చినాయి. ఇక తొట్టిలో వేసినవి ఏంటంటే కొంచెం అంటే వీక్గా ఉన్నాయి ప్లాంట్స్. ఇదేమో ఇంట్లో చిన్న తొట్టిలో ట్రై చేసిన, ఇది కూడా పర్లేదు, బాగానే వచ్చింది, మంచిగా వచ్చినాయి. 100% వచ్చింది, నాకు అది చాలు. చూడండి అసలు కొత్తిమీర ఎంత ఫ్రెష్గా ఉందో. ఐఎమ్ సో హ్యాపీ. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నాలాంటి న్యూ గార్డెనర్స్ ఫస్ట్ స్టార్ట్ చేసేది కొత్తిమీరతోటి, మెంతికూరతోటి. కాబట్టి అవి సక్సెస్ఫుల్గా వస్తే వాళ్ళ నెక్స్ట్ స్టెప్స్ మంచిగా వేస్తారు, వాళ్ళు ఇంకా ఫర్దర్ ఆలోచిస్తారు. అందుకోసమని ఇది సక్సెస్ అవ్వాలని నేను ఈ వీడియో తీస్తున్నాను. ఈ ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉందండి, అన్ని వీడియోస్ చూడండి. అండ్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. గార్డెనింగ్ వీడియోస్ కోసం, కెనడా రిలేటెడ్ అప్డేట్స్ కోసమని, ఇంకా కిడ్స్కి ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్ కోసమని ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.